సినిమాలో అయితే జడ్జి స్థానంలో కూర్చున్నాను, ఇక్కడ బోన్లో నిలబడినట్టుంది. ముందు సునీల్ కుమార్ రెడ్డి గారి గురించి 2 మాటలు చెప్పాక మిగతా విషయాలు చెప్తానండి. ఇంత గొప్ప దర్శకుడు అన్నీ ఇంత ఆలస్యంగా గుర్తించడానికి అవమానంగా ఉంది నాకు. నేను ఆలస్యంగా గుర్తించినందుకు కాదు, నన్ను ఆయన గుర్తిస్తూనే ప్రతి సినిమాలోనూ గొప్ప పాత్రలు ఇస్తున్నాడు. అనేక అవార్డులు కూడా వస్తున్నాయి నాకు. చాలా ఛాలెంజింగ్ సినిమాలు చేశాం. మరి మిగతా సినిమా పరిశ్రమ గుర్తించడం గురించి అంటున్నాను. నేను చాలా మల్టీ టాలెంటెడ్. దానికి పునాది ఆయన జర్నలిస్ట్ కావడం, సిన్సియర్ జర్నలిస్ట్ కావడం. ఆ జర్నలిస్ట్ ఎలా చూస్తాడో సమాజాన్ని ఆయన అలా చూడాలనుకోవడం, సినిమాల్లో చూపించాలనుకోవడం. అందుకే జర్నలిజం సెకండరీగా పెట్టుకుని ప్రైమరీగా సినిమాల్లోకి ఆయన ముందుకు రావడం, ప్రొడ్యూసర్గా డబ్బులు చేతులు కాల్చుకుంటూ ఉండడం, అలా తీస్తూనే ఉండడం. ఇది ఒక ప్రయాణం, అంతులేని ప్రయాణం. అలా చేస్తూనే ఉన్నాడు ఆయన. ఇప్పటికీ ఆయనకి ఒక ఇంటర్నేషనల్ గుర్తింపు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదొక చరిత్ర, ఇదొక గర్వకారణం తెలుగులో ఇలాంటి సినిమా రావడం. వీళ్ళది ఒక ప్రపంచం, ఈ ఎల్జిబిటి కమ్యూనిటీ. ఆ ప్రపంచం ఎంతదంటే మన ప్రపంచం కంటే పెద్దది, మిగతా ప్రపంచం కంటే. సినిమా పరిశ్రమ చాలా చిన్నది అంటారు, కానీ ప్రపంచం అంతా వ్యాపిస్తుంది అంటారు. అలాగే ఇదొక ప్రపంచం అండి. అది నాకెలా తెలిసిందంటే ఈ జడ్జి పాత్ర వేయడం వల్ల. సినిమాకి చూడకముందే తెలిసి నాకు. ఇందులో నన్ను న్యాయదేవతకి కళ్ళకు గంతలు కడతారు, నాకు కళ్ళకు గంతలు కట్టి ఈ సినిమాలో వేషం ఇచ్చి యాక్ట్ చేయించాడు సునీల్ కుమార్ రెడ్డి గారు. జనరల్గా నావన్నీ కూడా హై వోల్టేజ్ పెర్ఫార్మెన్స్లు, ఎక్కువ ఎమోషనలైజ్ క్యారెక్టర్స్. నా అమ్మ 1వ తారీఖు కోర్టు సీన్ కానీ, లేకపోతే కావిడ వేసుకొచ్చి అందరినీ దులిపేసి అడ్రస్ కోసం నానా బీభత్సం చేసే క్యారెక్టర్ కానీ, సొంత ఊరిలో ఒక కాటి కాపర్లా అందరినీ నిలదీసే క్యారెక్టర్ కానీ, అవన్నీ అలాంటి హై వోల్టేజ్వి. ఇందులో అంతా లో వోల్టేజ్, లో ప్రొఫైల్. దానికి ఆయన ఇచ్చిన స్లోగన్ ఏంటంటే, జడ్జి అనేవాడు కళ్ళు ఎలాగూ ఉండి చూడలేడు కాబట్టి, అక్కడికి ఏమొచ్చిందో దాన్ని విని చెప్పాలి కాబట్టి అతను చెప్పకూడదు, చూడలేడు. ఇంకా మరి ఏం చేయాలి? వినాలి, 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 వినాలి. ఎంత వింటే అంత న్యాయం జరిగినట్టు, అంత ప్రపంచాన్ని అవగాహన చేసుకున్నట్టు. ఇలాంటివన్నీ నాకు నూరు పోసాడు ఆయన. అవన్నీ నేను చేసేస్తానులేండి, కథ చెప్పండి అంటే, అది చెప్తే కుదరదండి, అక్కడే కావాలి నాకు రియాక్షన్స్ అన్నాడు. అంత రియాక్షన్స్ ఇవ్వడానికి నేను ఏమైనా అంత ఆర్టిస్ట్ని కాదని మామూలుగానే స్పందించాలి. మామూలు ప్రేక్షకుడు ఎలా స్పందిస్తాడు? ఇది ఇప్పుడు ఇంతలో ఎంతమంది ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళందరికీ రిప్రజెంటేషన్ పాత్ర మీది. కూర్చునేది జడ్జిగా కూర్చుంటారు, కానీ వాళ్ళందరి తరఫున మీ రియాక్షన్స్ కానీ మీ క్యారెక్టర్ కానీ ఉంటుంది. అలాగే మిగతా అందరిలాగే ఇందులో నా పాత్ర కూడా వీళ్ళని చూసి ముందు చాలా హెజిటేట్ చేస్తూ ఉంటాను. కారులో కోర్టుకు వెళ్తూ ఉంటే వాళ్ళు తలుపులు బద్దలు కొట్టడానికి ట్రై చేస్తుంటే వాళ్ళు కొట్టినంత పని చేయడం, తలుపులు తీసి గ్లాసులు తెంచి, అలా మొదలైన కోర్టులో కూడా చాలా రెక్లెస్గా మాట్లాడడం, వాళ్ళ గురించి అంత పట్టించుకోకుండా. ఇలాంటి క్యారెక్టర్ రాగా వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్ అయిపోయినంత ఫీలింగ్ అది, ఆ ప్రపంచంలో దూరిపోయినట్టుగా. దానికి ఇలాగ నాకు వీళ్ళతో సీన్లు కూడా ఉంటాయి. అక్కడక్కడ రోడ్డు మీద ఏ అమ్మాయినైతే నేను చిరాకు పడ్డానో ఆ అమ్మాయిని కారులో ఎక్కించుకొని అందివి ఎక్కడో దింపి నేను వెళ్తూ ఉంటాను. ఇలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. అంటే అలా గ్రాడ్యువల్గా ప్రేక్షకుడు ఈ సినిమా చూస్తుంటే ఎలాంటి వాళ్ళ మీద మంచి సదభిప్రాయం ఏర్పడుతుందో నా ద్వారా చెప్పించారు. అది అందులో భాగంగా నన్ను ఒకరోజు వీళ్ళ ప్రపంచానికి తీసుకెళ్ళారు. ఒక పెద్ద హౌస్లో, ఒక అపార్ట్మెంట్ అంత హౌస్లో వీళ్ళ ప్రతి ఒక్కరిని పరిచయం చేసి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ పూజలు, వాళ్ళ ఆచారాలు అవన్నీ తెలుసుకునేలా చేసి, పార్టిసిపేట్ చేసేలా చేసి, ఇవన్నీ వాళ్ళంటే ఏంటో ఇంకా నన్ను కట్టిపాడేసినట్టుగా చేశారు. దానికి తగ్గట్టుగానే కోర్టులో సీన్స్ నడుస్తుంటాయి. వాళ్ళ మీద పాజిటివ్గా మారాక ఎంత ఉందా వీళ్ళ కథ, ఇంత చెప్పాలా వీళ్ళ గురించి. నేనేం సుప్రీంకోర్టు జడ్జి అని కాదు,
అని చెప్పాలి. ఎలా కోర్టు జడ్జి అయినా తను చేయగలిగింది చేయాలి. అక్కడ దాకా మ్యాటర్ వెళ్ళేదాకా ప్రయత్నించాలి, ఏం చేయాలో తను. ఇవన్నీ చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఆ స్క్రీన్ ప్లే కానీ అసలు అమ్మ 1వ తారీఖులో 1000 సమస్యలు ఉంటాయి. ప్రతి ఇంట్లో 1, 2, 3 ఉంటాయి. కానీ 1000 సమస్యలు ఏంటి సినిమాటిక్ కాకపోతే అంటే ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక సమస్య ఉంది కాబట్టి అవన్నీ క్రోడీకరించి సినిమాగా తీశారు. అలాగే వీళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ చూస్తుంటే ఇన్ని కథలు ఉన్నాయా, ఇవన్నీ కలిసి చూస్తే ఇదా అనిపించే భావం కలుగుతుంది. మరి ప్యాక్డ్గా ఉంటుంది అంత ప్రపంచం అది. సో అదంతా నేను బాగా ఎంజాయ్ చేశాను. నేను ఏం డైలాగ్ చెప్పాలి, నాకు వేషం చిన్నదా పెద్దదా అది కాదు, నేను ట్రావెల్ చేశాను దీంతో. అదృష్టవశాత్తు కొంచెం సెంటిమెంటల్ ఫేస్ కూడా కాబట్టి ఇది వాళ్ళ బాధల్ని భావాల్ని నేను గ్రహించి నాకు ఇచ్చిన రియాక్షన్ చాలా అనుకున్నాయి. అలాగే మీరు చూసి ఉంటారు కొంతమంది సినిమాని, అలాగే యాక్ట్ చేయడం జరిగింది. ఒక్కడే చెప్పగలను నేను, అలాంటి డైరెక్టర్లు చాలా ఎత్తుగా ఎదగాలండి. మనం అందరూ ఎంకరేజ్ చేయాలి. నాకు మంచి పాత్రలు వస్తాయి, ఇది వేరే సంగతి, అది స్వార్థం. మనందరికీ కూడా మంచి మంచి సినిమాలు వస్తాయి, ఇంటర్నేషనల్ స్థాయి సినిమాలు తెలుగులో వస్తాయి. అదొక్కటే నేను చెప్పదలుచుకున్నది. ఇంత గొప్ప విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకి నా అభినందనలు. ఈ కమ్యూనిటీకి అందరికీ కూడా వాళ్ళు చూపించాల్సిన కృతజ్ఞతలకి గుర్తు చేస్తున్నాను నేను. మీరందరూ గర్వపడాలి. ఎందుకంటే ఇలా ఆయన తీయకపోతే మీ బాధలు ఎవరికి తెలుస్తాయి, ఎవరు పూనుకుంటారు? అది జరిగిపోయింది, చరిత్ర అయిపోయింది అది. సో అభినందనలు సార్, థ్యాంక్ యూ.